Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. Previous video లో మనం ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని అందులో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఇవాల్టి వీడియోలో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు అయితే చెప్పడం జరిగింది 1 మార్క్ క్వశ్చన్స్ కానీ మీరు క్రాక్ చేయాలి అంటే లెసన్ మీద ఒక అవగాహన అయితే ఉండాలి. అంటే ఆ లెసన్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ కావచ్చు, ఆ లెసన్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అండ్ నోట్ పాయింట్స్ కావచ్చు, వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ 10 పాయింట్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మీద. అంటే 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. దాంతోపాటు 1 మార్క్ క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు, మేమేమో ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయినాము, క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చేసరికి ఆ క్వశ్చన్స్ అనేవి మేము చదివినటువంటి క్వశ్చన్స్ లేవు, దానివల్ల మేము 10 పాయింట్స్ అయితే తేలేకపోతున్నాము అనే ఒక ఫియర్ అయితే ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంట్రా అంటే లెసన్ని మీరు ఒక చాప్టర్ చదవడం స్టార్ట్ చేశారు. చదవడం స్టార్ట్ చేసిన వెంటనే అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ స్టార్ట్ చేయొద్దండి. ఫస్ట్ ఆ చాప్టర్కి సంబంధించిన డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా నోట్ పాయింట్స్ ఏవేవి ఉన్నాయి, అదేవిధంగా ఫార్ములాస్ ఏవేవి ఉన్నాయి అనేటటువంటి వాటితో మీరు స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ప్రతి ఎక్సర్సైజ్కి ముందు డూ దిస్ ట్రై దిస్ అనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అవి ఈ 1 మార్క్ క్వశ్చన్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సరే, ఇవాళ వీడియోలో మనం 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు చెప్పడం జరిగింది. ఈ 12 క్వశ్చన్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సరే, సో ఎవరైతే స్టూడెంట్స్ 100 out of 100 మార్క్స్ తెచ్చుకోవాలి మ్యాథమెటిక్స్లో అనుకుంటే వాళ్ళు ఇంతకుముందు వీడియో అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సరే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13, 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 13th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు ఉంటుంది. అంటే టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి చాయిస్ లేదు. 1 మార్క్ క్వశ్చన్స్లోనూ చాయిస్ లేదు, 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మనకు చాయిస్ అనేది లేదు. అన్ని క్వశ్చన్స్ రాయాల్సిందే. సో 13th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు. 13th క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు XYZ. ఓకే, ఏ అనే సెట్కి వచ్చేటటువంటి సబ్సెట్స్ ఏవేవి అని అడిగాడు. చూడండి, ఎన్ని సబ్సెట్స్ అని అడగలేదు, ఏవేవి సబ్సెట్స్. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు XYZ. ఓకే, సో ఆ సబ్సెట్స్ ఏవేవి ఇప్పుడు రాద్దాం. The very first subset is empty set. Pi is the first subset of A. సో పై అనేది ఏ అనే సెట్కే కాదు, ప్రతి సెట్కి కూడా సబ్సెట్గా వస్తుంది. సో పై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఆ తర్వాత వచ్చే సబ్సెట్ ఏమిరా అంటే ఏ. అంటే ఏ సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. సో 2 సబ్సెట్స్ అయితే వచ్చాయి. ఈసారి ఇండివిజువల్గా ఎలిమెంట్స్ తీసుకుందాము. సో singleton X, this is one set, one subset. Singleton Y, this is one subset. Singleton Z, this is one subset. అదే విధంగా ఈసారి 2 ఎలిమెంట్స్ తీసుకుందాము. దట్ ఈస్ X, Y అండ్ X, Z. నెక్స్ట్ Y, Z. సో ఇంకేమన్నా సబ్సెట్స్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే లేదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఇవన్నీ రాయాల్సి వస్తుంది. టోటల్గా ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8, టోటల్లీ 8 సబ్సెట్స్ ఉన్నాయి. కానీ వాడు ఆ సబ్సెట్స్ ఎన్ని అని అడగలేదు, ఏవేవి ఆ సబ్సెట్స్ అని అడగడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని మీరు లిస్ట్ అవుట్ చేయాలి. సరే, ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ మోడల్లో ఇంకొక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ ఏ. ఏ అనే సెట్కి, ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఏ అనే సెట్కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? ఎన్ని సబ్సెట్స్ వస్తాయని మాత్రమే అడగడం జరిగింది. ఆ సబ్సెట్స్ ఏవేవి అని అడగలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో దానికి ఆన్సర్ వచ్చి మనకు 8 వస్తుంది. ఓకే, మరి ఒకవేళ అలాంటి క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఎలా చేయాలి? ఓకే,
సో క్వశ్చన్ అయితే ఇలా అడగడం జరుగుతుంది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ question is find the number of subsets of set A is equals to x, y, z. So this is the set and number of subsets of set A. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని అడిగాడు. మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదైతే 1 మార్క్ క్వశ్చన్ కింద అడగడం జరుగుతుంది, 2 మార్క్స్కి అడగడం. సో ఆన్సర్ వచ్చి మీరు డైరెక్ట్గా 8 అని రాస్తే సరిపోతుంది. సార్ అసలు మనము ఎలాంటి రఫ్ వర్క్ చేయకుండా అంటే ఎలాంటి క్యాలిక్యులేషను చేయకుండా 8 అని ఎలా రాస్తాము అంటే దీనికి ఒక నోట్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని, దాన్నే ఎన్ ఆఫ్ ఏ అంటారు. కార్టీజియన్ నెంబర్ అని కూడా మీరు వినింటారు. ఎన్ ఆఫ్ ఏ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సెట్లో? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 అంటే ఏంటి? ఆడ్ నంబర్. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ అన్ ఆడ్ నంబర్, therefore number of subsets is equals to n square minus 1. Here n is equals to 3, that is 3 square minus 1, that is equals to 9 minus 1 is equals to 8. ఓకే, ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే పరిస్థితి ఏంటి? ఓకే, ఆడ్ నెంబర్ అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి n స్క్వేర్ మైనస్ 1 సబ్సెట్స్ ఉంటాయి అని చెప్పాం. మరి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ సెట్ ఏ హ్యాస్ 2 ఎలిమెంట్స్ x, y. మరి ఇలా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అని అడిగారు అంటే, సో నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు n square. Here n is equals to number of elements. n is equals to 2. n square, that is 2 square, that is equals to 4. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడిగినప్పుడు మాత్రము మనము ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే రైట్, అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈవెన్, then n square subsets are there. If the number of elements is odd, then n square minus 1 subsets are there. Okay. Right. Next 14th question చూడండి. Check whether -2 and +2 are the zeros of the polynomial x power 4 minus 16. ఈ క్వశ్చన్ అయితే మనకి టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. సో -2 and +2 అనేది x power 4 minus 16కి జీరోసా కాదా అని చెక్ చేయండి అని అడగడం అయితే జరిగింది. ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే ఎలా చేయాలి? ఫస్ట్ ఇచ్చిన పాలినోమియల్ రాయాలి. దట్ ఈస్ గివెన్ పాలినోమియల్ అని రాసి p of x is equals to x power 4 minus 16 అని రాసిన తర్వాత -2 అనేది ఇచ్చిన పాలినోమియల్కి 0 అవుతుందా కాదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి అంటే ఆ p of xలో x ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ పాలినోమియల్ మనకి 0 అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. సో పుట్ x is equals to -2, x equal to -2 తీసుకుంటే p of x becomes p of -2, that is equals to x power 4, that is -2 whole power 4 minus 16. ఇక్కడ -2 whole power 4 వాల్యూ ఎంత? -2 whole power 4ని ఎక్స్పాండ్ చేసినట్లయితే -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడికి +4
అండ్ ఇక్కడికి +4 ఇంటూ +4 దట్ ఈస్ +16. ఆన్సర్ ఈస్ +16 అండ్ -16. +16 -16 దట్ ఈస్ 0. Therefore -2 is the, so total polynomial 0 అయిపోయింది కాబట్టి so -2 is the 0 of the polynomial. Now I am going to check +2 is the 0 of the polynomial. +2 కూడా ఈ polynomial కి 0 అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, put x is equals to +2, that is p of x becomes p of +2, that is equals to x power 4 minus 16, that is +2 whole power 4 minus 16, that is 2 power 4 16 minus 16, that is equals to 0. సో x ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేసినా టోటల్ పాలినోమియల్ 0 అవుతుంది. x ప్లేస్లో +2ని సబ్స్టిట్యూట్ చేసినా సరే టోటల్ పాలినోమియల్ అయితే మనకి 0 అవుతుంది. కాబట్టి -2 అండ్ +2 ఆర్ ద zeros ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తాం. సో 15th క్వశ్చన్, ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ an AP 5 1 -3, -7. ఇక్కడ కామా లేదు, -3, -7. ఓకే, సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేటటువంటి 10th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడగడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో స్టెప్స్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే మనము రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సింపుల్గా ఏపీ అని రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ 5, 1, -3, -7. సో ఇది ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దేర్ఫోర్ this is an arithmetic progression means a is equals to, a means first term, that is equals to 5, and you have to find d. D means common difference. Formula is a2 minus a1. Here a1, a2, a3, a4, first term, second term, third term, fourth term and so on. So second term minus first term, 1 minus 5, that is equals to -4. Okay, ఆ తర్వాత ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం. 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. అంటే n is equals to 10 అని తీసుకుంటే nth టర్మ్ ఫార్ములా ఏంటి? an is equals to a plus n minus 1 into d. సో n ప్లస్లో 10 తీసుకున్నట్లయితే a10 is equals to a plus 10 minus 1 into d. ఈ స్టెప్ను కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. 10th టర్మ్ a10 is equals to a plus 9d అని డైరెక్ట్గా కూడా మీరు రాయొచ్చు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు a plus 10 minus 1 9d అని రాసిన తర్వాత సో ఆ వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఈజ్ 5 plus 9 into d వాల్యూ -4. దట్ ఈజ్ సో ఇప్పుడు చాలామంది కొంతమంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చేటప్పుడు చేసేటటువంటి మిస్టేక్స్ ఏమంటే చూడండి, అడిషన్ ఫస్ట్ చేసేస్తూ ఉంటారు. 5 plus 9 చేసి వచ్చిన ఆన్సర్కి ఇంటూ -4 చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది టోటల్గా తప్పు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది బోర్డ్ మాస్ రూల్ని అయితే అప్లై చేయాలి. బోర్డ్ మాస్ రూల్ BODMAS. బి మీన్స్ బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్ ఏమైనా ఉందా? లేదు. ఓ ఆఫ్ అనే వర్డ్ ఏమన్నా ఉందా? ఒకవేళ ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, డి డివిజన్ ఏమన్నా ఉందా? లేదు. డి తర్వాత వచ్చేది ఎం మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. దట్ ఈస్ +9 into -4. ఫస్ట్ మనం ఈ మల్టిప్లికేషన్ అయితే ఫినిష్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్, సో 5 ప్లస్ ఇంటూ మైనస్ -9 4s are 36. సో 5 minus 36 దట్ ఈస్ -31. ఓకే, ఇవైతే స్టెప్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టీసెస్ ఆర్ 3, -5, -7, 4 and 10,
-2. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు సెంట్రాయిడ్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఓకే, సో find the centroid of the triangle whose vertices are అన్నాడు. సో 3 vertices are given. First vertex is considered with A. Given that A vertex is 3, -5, 3, -5, and vertex B is -7, 4, and C is 10, -2, 10, -2. Centroid of the triangle is centroid of triangle denoted with capital G. G is equals to, first మనం ఫార్ములా అయితే రాయాల్సి ఉంటుంది, x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హౌ టు అప్లై ద ఫార్ములా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x1, x2, x3 అండ్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ y1, y2, y3 అది కూడా మనకు తెలియాలి. సో ఫస్ట్ పాయింట్ x1, y1, సెకండ్ పాయింట్ x2, y2, థర్డ్ పాయింట్ x3, y3. ఈ విధంగా మీరు కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయ్యేటట్లుంటే ఇక్కడే రాసేసేయండి పక్కన, x1 = 3, y1 = -5, x2 = -7, y2 = 4, x3 = +10, y3 = -2 అని రాసిన తర్వాత x1 + x2 + x3, 3 + -7 + +10. ఓకే, 3 + -7 + 10 by 3. తర్వాత y1 + y2 + y3, -5 + +4 + -2, -5 + 4 + -2 by 3. ఓకే, నెక్స్ట్ సాల్వేషన్. 3 ప్లస్ ఇంటూ మైనస్, -7 + 10 by 3. తర్వాత -5 + 4 ప్లస్ ఇంటూ మైనస్, -2 by 3. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు 3 + 10. ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేసేసుకుందాం. 3 + 10 13. సో 13 - 7 దట్ ఈస్ 6 by 3, నెక్స్ట్ హియర్ -5 -2 -7 + 4, -7 + 4 that is -3 by 3. సో 6 by 3 వాల్యూ మీకు అందరికీ తెలుసు 2. 3 1s are 3 2s are 3 1s are 3 -1s are. సో centroid is 2, -1. Next question. Question number 17. A wire attached to vertical pole of height 18 meters is 20 meters long and has a stake attached to the other end. How far from the base of the pole should the stake be driven so that the wire will be taut? ఓకేనా, ఫస్ట్ ఇది ఏ చాప్టర్లోని క్వశ్చన్ మీకు అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు, చాలామంది అనుకుంటుంటారు దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని. ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కాదమ్మా. దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు సిమిలర్ ట్రయాంగిల్స్. పైథాగరస్ థియరం అప్లై చేసి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని అయితే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని వేద్దాం. సో ఇన్ఫర్మేషన్ అయితే మీరు చదివినట్లయితే అది టెక్స్ట్ బుక్ క్వశ్చన్. A wire attached to vertical pole. So ఒక పోల్ ఉంది, that pole is vertical to the base. Okay, this is the base. AB is the pole which is vertical to BC is the base. Vertical means perpendicular, therefore intersecting angle must be 90 degrees. So AB is the pole and BC is the base.
ఏ వైర్ ఈజ్ అటాచ్డ్ టు ద వర్టికల్ పోల్ ఆఫ్ హైట్ 18 meters. Height of the pole is 18 meters. Okay, vertical pole of height 18 meters is 24 meters long. ఇక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 18 meters అండ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ 24 meters. వైర్ని అయితే ఇలా అటాచ్ చేయడం జరిగింది. దిస్ లెంగ్త్ ఈజ్ 24 meters. దిస్ లెంగ్త్ ఈజ్ 24 meters attached to the other end. So how far from the base of the pole? So pole base దగ్గర నుంచి ఆ వైర్ని ఎక్కడైతే కట్టారో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా వేయాలి. డయాగ్రామ్ వేసిన తర్వాత ఆ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ మనము 2 steps అయినా రాయాలి. ఇక్కడ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏబి హైట్ ఆఫ్ ద పోల్ అండ్ ఏసీ లెంగ్త్ ఆఫ్ ద వైర్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం రాయాల్సింది ఏబి ఈజ్ ఈక్వల్స్ టు height of pole and AC is equals to length of wire అని రాసిన తర్వాత BC అంటే ఏంటి? BC అంటే ఇక్కడ ఇచ్చినాడు చూడండి, the distance between base of the pole should the stake be driven so that the wire will be taut. ఇంకా సింపుల్గా చెప్పాలంటే the foot of the pole to the other end of the wire. So there are 2 ends of the wire. A is one end and C is one end. So the distance between foot of the pole and other end of the wire అని రాయొచ్చు. మనం ఇప్పుడు ఆ BC వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ ట్రయాంగిల్ ABC అప్లై పైథాగరస్ థీరం. ఓకే, బై పైథాగరస్ థీరం పీటీ అని రాస్తున్నాను, మీరు పైథాగరస్ థీరం అని రాయాలి. సో పైథాగరస్ థీరం అయితే మనం అప్లై చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనం ఇలా నేర్చుకున్నాం పైథాగరస్ థీరంని. ఇదే పైథాగరస్ థీరంని మనం రివర్స్ చేసి కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ అని కూడా మనము రాయొచ్చు. ఎందుకు సార్ ఇలా రాశారు అనే డౌట్ వచ్చిన స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బీసీ వాల్యూ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇది కంపల్సరీ అయితే ఏం కాదండి, కాకపోతే ఏం రా అంటే మన కన్వీనియన్స్ అంతే. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన బీసీ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో BC square is equals to AC square minus AB square. So BC is equals to square root of AC square minus AB square. That is equals to AC. The length of AC is 24 square minus AB is 18 square. Okay, 24 square that is 576 minus 18 square వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. 18 స్క్వేర్ ఓకే 10 + 8 హోల్ స్క్వేర్ అని తీసుకున్నట్లయితే మీరు 18 × 18 అని కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. సో 10 + 8 హోల్ స్క్వేర్, 10 స్క్వేర్ అంటే 164. సో 20 160 4 6 6 12 1 2 324 576 minus 324 6 minus 4 ఎంత 2. నెక్స్ట్ 7 minus 2 5 and 5 minus 3 2. ఓకే, √252 అయితే రావడం జరిగింది. మరి √252 వాల్యూ ఐడియా లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కానీ డివిజన్ మెథడ్ కానీ అప్లై చేసినట్లయితే మనకి √252 వాల్యూ అయితే వస్తుంది. 252 ఫస్ట్ చెక్ విత్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 2 1s are 2 2s are 2 6s are again 2 2 6s are 2 3s are next 3 2s are 1s are 3 7s are 7 1s are 2 2s బదులు 1 2 తీసుకోండి, 2 3s బదులు 1 3 తీసుకోండి, 2 3s are 6.
ఓకేనా. 6 అనేది రూట్ బయట వస్తుంది, 6√7 మీటర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్, ఇఫ్ sin A is equals to cos B, then prove that A plus B is equals to 90 degrees. Very important question and trigonometry related question. Sin A is equals to cos B అయితే సో A plus B is equals to 90 degrees అని మనము ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అయితే తీసుకుందాం. సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? sin A ఈజ్ ఈక్వల్స్ టు కాస్ B. ఓకేనా. ఇక్కడ నేను కాస్ Bని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాస్ B చూడడానికి కాస్ తీటా లాగా ఉంది. కాస్ తీటా అంటే ఏం రాయొచ్చు? sin 90 మైనస్ తీటా. ఓకేనా. ఇక్కడ తీటా ప్లేస్లో B అయితే రావడం జరిగింది. అప్పుడు ఏం రాస్తాము? sin A ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా అంటే sin 90 మైనస్ తీటా, sin 90 మైనస్ B. సో బోత్ సైడ్స్ సైన్ని రిమూవ్ చేస్తే A ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ B అయితే రావడం జరుగుతుంది. A మైనస్ B లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ప్లస్ B, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. సింపుల్గా A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 90. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది. సరే, ఇదే క్వశ్చన్ని మనం ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఇంకో విధం ఏదో కాదండి, ఇక్కడ నేను కాస్ B తీసుకున్నాను కదా, సో ఈ కేసులో మనం sin A తీసుకుంటాం. ఓకేనా. sin A తీసుకుంటాం. దట్ ఈస్ ఫస్ట్ sin A ఈజ్ ఈక్వల్స్ టు కాస్ B. sin A చూడడానికి sin తీటా లాగా ఉంది. sin తీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా, దట్ ఈజ్ కాస్ 90 మైనస్ A ఈజ్ ఈక్వల్స్ టు కాస్ B. బోత్ సైడ్స్ కాస్ రిమూవ్ చేసినట్లయితే 90 మైనస్ A ఈజ్ ఈక్వల్స్ టు B. మైనస్ A ప్లస్ B ఇటు సైడ్ వచ్చినట్లయితే మైనస్ B అవుతుంది. ఈ ప్లస్ 90 అటు సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ 90 అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ని కామన్ తీస్తే A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 90. మైనస్ మైనస్ క్యాన్సిల్. సో సారీ, A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 90. మీరు ఈ విధంగా కూడా ప్రూవ్ చేయొచ్చు యాజ్ యువర్ కన్వీనియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఎ కైట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా. సో ఇక్కడ వరకు క్వశ్చన్ మీనింగ్ అయితే మనం చూద్దాం. ఒక పర్సను కైట్ని ఎగరేస్తున్నాడు, గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా. ఓకే. అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద థ్రెడ్ ఫ్రమ్ ద హ్యాండ్ టు కైట్ ఈస్ ఎల్. డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద డేటా. చూడండి, జస్ట్ డయాగ్రామ్ వేసి దాన్ని జస్ట్ డిస్క్రైబ్ చేస్తే చాలు మీకు 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మరి డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వేయాలంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు గుర్తుండాలన్నమాట. ఓకే, ఇది కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. ఒక పర్సన్ కైట్ని ఎగరేస్తున్నాడు. ఓకే, ఒక పర్సన్ గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా. దీనికి మీరు డయాగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఇలా ఉన్నాడు అనుకుందాము. సో పర్సన్ మీన్స్ పర్పెండిక్యులర్, దిస్ ఈజ్ ద బేస్. సో AB ఈజ్ ద పర్సన్. సో అతను ఫస్ట్ దీన్ని హారిజాంటల్ అంటారు, అంటే అతని విజన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. తర్వాత అతను కైట్ని అయితే ఇలా ఫ్లై చేస్తున్నాడు. ఓకేనా. AC ఈజ్ ద థ్రెడ్. సో C అనే పాయింట్ దగ్గర కైట్ అయితే ఉండడం జరిగింది. ఈ కైట్కి ఈ బేస్కి ఉన్నటువంటి దిస్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇలా వేయచ్చు. సో AB ఈజ్ ద పర్సన్, AC ఈజ్ లెంగ్త్ ఆఫ్ ద థ్రెడ్, దట్ ఈజ్ L meters. ఓకే. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫార్మ్డ్ హియర్, దట్ ఈజ్ ఆల్ఫా. ఏ పర్సన్ ఈజ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. డయాగ్రామ్ అలా వేయడం కన్నా కూడా మీరు డయాగ్రామ్ వేసిన తర్వాత AB పర్సన్, AC థ్రెడ్, ఓకే, లెంగ్త్ ఆఫ్ ద థ్రెడ్ అని రాయాల్సి వస్తుంది. లేదు ఇదే డయాగ్రామ్ని మీరు ఇంకో విధంగా కూడా మెజర్ చేయొచ్చు. ఇంకో విధంగా అంటే ఇక్కడ నేను పర్సన్ని
అతని హైట్తో మెజర్ చేయడం జరిగింది. అతని హైట్ తీసుకోకుండా కూడా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఒకటి తీసుకుందాము. ఆ ఏ అనే పాయింట్ దగ్గర పర్సన్ ఉన్నాడు అనుకుందాం. సో ఏ అనే పాయింట్ దగ్గర పర్సన్ ఉన్నాడు. అయితే దిస్ ఈజ్ అదన్ హర్ విజన్. దిస్ ఈజ్ ద బేస్. ఓకే, ఏబి ఈజ్ ద బేస్ అండ్ AC is the length of the thread, that is L. At the point of C, kite is there. This is the perpendicular distance between kite and base, perpendicular distance. Okay, ఇలా ఒక డయాగ్రామ్ అయితే మీరు వేసి, సో హియర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా, ఇలాంటి డయాగ్రామ్ ఒకటి వేసి ఆ తర్వాత డయాగ్రామ్ని మీరు డిస్క్రైబ్ చేయాలి. సో ఇక్కడ ఏబి, ఏసి, బీసీ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకు తెలిసిన వాల్యూస్ ఏసి లెంగ్త్ ఆఫ్ ద థ్రెడ్, ఓకేనా, ఏబి డిస్టెన్స్ బిట్వీన్ పర్సన్, ఓకే, పర్సన్ అండ్ ద పాయింట్ బి, ఓకే, అండ్ బీసీ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ కైట్ అండ్ బేస్ అని జస్ట్ ఒక 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 20th క్వశ్చన్. ఐ థింక్ చాలామంది స్టూడెంట్స్కి ఇది ఫేవరెట్ లెసన్ అయి ఉంటుంది. దట్ ఈజ్ ప్రాబబిలిటీ. చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకునేటటువంటి లెసన్. సో 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ విల్ బీ అన్ ఏస్ అని అడగడం జరిగింది. సో స్టెప్స్ రాసే స్టూడెంట్స్ అయితే ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారంటే లెట్ ఈ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అన్ ఏస్ అని రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో మనకి ఏస్ కావాలి. ఓకే, హౌ మెనీ ఏస్ కార్డ్స్ ఆర్ దేర్? ఓకే, టోటల్లీ హౌ మెనీ ఏస్ కార్డ్స్ ఆర్ దేర్? టోటల్లీ 4 ఏస్ కార్డ్స్ ఆర్ దేర్ అవుట్ ఆఫ్ 52 cards. Okay, number of favorable outcomes by total number of outcomes 4/52. Okay, cancel చేసినట్లయితే 1s are here also, 4 1s are 4 3s are. అదే విధంగా నాట్ టు బి అన్ ఏస్. సో బిఎన్ఏస్కి నాట్ టు బి అన్ ఏస్ అనేది ఏమవుతుంది? కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పి ఆఫ్ ఈ అని తీసుకున్నట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ పి ఆఫ్ ఈ బార్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ ఈ బార్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ. ఓకే, సో నాట్ ఇన్ ఏస్ అన్నారు కదా అని చెప్పేసి 52 మైనస్ 4 చేసి తర్వాత ఆ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఏస్కి కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది. సో దట్ ఈస్ 1 మైనస్ పి ఆఫ్ ఈ, దట్ ఈస్ 1/13. బై 13 తీసుకున్నట్లయితే 13 మైనస్ 1 దట్ ఈస్ 12/13. మీరు డైరెక్ట్గా చేసినా సరే మీకు 12/13 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనకి 21st క్వశ్చన్ నుంచి 28th క్వశ్చన్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. 21st to 28th క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మనము నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. Sir, half mark, 1 mark discuss